హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనము ఈ వీడియోలో స్పెషల్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి న్యూ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో మాత్రం మనకు థర్డ్ మార్చ్ రోజు ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో దాంతోపాటు మనము కొత్తగా అంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో సూర్యాపేటలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వెనకాల సో ఇంటెన్సివ్ బ్యాచెస్ అనేది రన్ చేయడం జరిగింది ఎస్ఐ వాళ్ళకి. సో ఆ క్యాంపస్ని మనము చాలా మాడిఫై చేసేసి హాస్టల్ ఫెసిలిటీని మంచిగా తయారు చేసేసి గ్రౌండ్ని తర్వాత క్లాస్ రూమ్స్ హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ చాలా విద్యార్థులకు ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా తయారు చేయడం జరిగింది. సో కొత్తగా ఇప్పుడు మనము అక్కడ సూర్యాపేట బ్రాంచ్ అంటే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వెనకాల ఓన్లీ బాయ్స్కి సంబంధించి రెసిడెన్షియల్ క్యాంపస్గా ఉంది కాబట్టి అక్కడ మనము న్యూ బ్యాచ్ అనేది మార్చి 3కి స్టార్ట్ చేస్తున్నాం. సో మార్చి 3కి స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఆ క్యాంపస్కు దగ్గరలో ఉన్నటువంటి విద్యార్థులు సూర్యాపేట సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా డే స్కాలర్గా వచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు అక్కడ గ్రౌండ్ చేసుకోవచ్చు. సో 800 మనకు 400 ట్రాక్ తోటి ఒక దాదాపు 6.5 ఎకర్స్లో మీకు గ్రౌండ్ అనేది ఫెసిలిటీ అక్కడ ఉన్నది. సో ఎవరైనా విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ సూర్యాపేటకు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ డే స్కాలర్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో దూరం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు బ్యాచెస్ ఏంటంటే ఇంటెన్సివ్ బ్యాచెస్ అని ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ అయిపోయేదాకా అక్కడే ఉంచేవాళ్ళము. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అక్కడ ఓన్లీ కానిస్టేబుల్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. కానిస్టేబుల్ బ్యాచెస్ మాత్రమే అక్కడ రన్ చేస్తున్నాము. సో హైదరాబాద్లో మాత్రం ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్స్కి రెండింటికి సంబంధించి సిలబస్ చెప్పడం జరుగుతుంది హైదరాబాద్లో. సో అక్కడ మాత్రం ఓన్లీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబసే కంప్లీట్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్గా ఆ క్యాంపస్ ఎవరికి ఎక్కువగా యూజ్ ఉంటుందంటే కొంచెం అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో కానీ ఏదన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఈ ఏరియాలో ఇంగ్లీష్ విషయంలో కానీ అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో కానీ కొంచెం ఇబ్బంది పడుతూ స్కోర్ తగ్గుతుంది మాకు అనుకునే పిల్లలు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం గ్రౌండ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ తర్వాత జనరల్ స్టడీస్ని అట్లాంటి వాటితో కూడా గ్రౌండ్ అండ్ జనరల్ స్టడీస్తో కూడా జాబ్ కొట్టాలనుకునే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారో సేమ్ అక్కడ కూడా అదే ఫ్యాకల్టీ వర్క్ చేస్తారు. ఇక్కడైతే ఏమైతే అర్థమెటిక్ చెప్తున్నామో అక్కడ అదే అర్థమెటిక్ చెప్తాము. రీజనింగ్ ప్రతి సబ్జెక్ట్ కూడా హైదరాబాద్లో ఏం టీచ్ చేస్తున్నామో అక్కడ అదే ఉంటుంది. కానీ అక్కడ స్పెషల్గా ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ మనకు ఎస్ఐ ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఏదైతే ఎస్ఐకి హెవీగా అవసరం ఉందో అది ఇక్కడ ఎస్ఐకి కానిస్టేబుల్ కలిపి చెప్తాం. కానీ అక్కడ మాత్రం ఆ బ్రాంచ్లో మాత్రం ఇప్పుడు తెలంగాణ హిస్టరీని ఎక్కువగా ఫోకస్ చేస్తాం అక్కడ. సో అక్కడ ఎందుకంటే కానిస్టేబుల్కి తెలంగాణ హిస్టరీ ఎక్కువగా ఉంది కాబట్టి తెలంగాణ హిస్టరీని కల్చర్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మూమెంట్ని ఎక్కువగా ఫోకస్ చేయం. అక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాం. కానిస్టేబుల్ వాళ్ళకి గ్రామర్ ఎక్కువ కాబట్టి ఇక్కడ గ్రామర్తో పాటు లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫోకస్ చేస్తాం. కానీ ఎస్పెషల్గా సింపుల్గా చెప్పాలంటే కానిస్టేబుల్ జాబ్ కంప్లీట్గా ఓన్లీ కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం. దానితో పాటు తర్వాత తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు. ఈ 3 ఉద్యోగాలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి మాత్రము మీకు 100% ఆ క్యాంపస్ సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్గా ఒకసారి ఓవరాల్ ఐడియా ఇస్తున్నాను. సో మీకు మార్నింగ్ 5:30 నుండి 7:30 వరకు గ్రౌండ్ ఉంటుంది. మార్నింగ్ 5:30 to 7:30 ఎవ్రీడే గ్రౌండ్ ఉంటుంది. ఒక సండే తప్ప మండే టు సాటర్డే వరకు 5:30 to 7:30 గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ కూడా మార్నింగ్ అవర్స్లో రన్నింగ్కి సంబంధించినటువంటి వర్కౌట్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ 7:30 నుండి 9 o'clock వరకు మామూలుగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం కానీ ఫ్రెష్ అప్ కావడం కానీ ఈ బ్రేక్ ఉంటుంది. 7:30 to 9 వరకు టిఫిన్ బ్రేక్ ఉంటుంది. 9 to 1 మళ్ళీ క్లాస్ ఉంటుంది. 1 to 2 లంచ్ ఉంటుంది. మళ్ళీ 2 to 5 క్లాస్ ఉంటుంది. ఇది మొత్తం క్లాస్ ఉంటుంది. 9 to 1 క్లాస్ ఉంటుంది. 2 to 5 క్లాస్ ఉంటుంది. ఒక సెషన్ 9 to 1 ఒక సబ్జెక్ట్ ఉంటే 2 to 5 ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో మళ్ళీ
అక్కడ 9 to 1, 2 to 5 ఇద్దరు ఫ్యాకల్టీ చేంజ్ అవుతారు, ఈ సబ్జెక్ట్ అటు ఆ సబ్జెక్ట్ ఇటు. సో ఇలా అయిన తర్వాత 2 to 5 మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత 5 to 5:30 బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 5:30 నుండి మీకు 7 వరకు గ్రౌండ్ ఉంటుంది, ఈవినింగ్ 7 వరకు గ్రౌండ్ ఉంటుంది. కంప్లీట్ గ్రౌండ్ కూడా కంప్లీట్ లైటింగ్లోనే ఉంటుంది. సో గ్రౌండ్ చుట్టూ కూడా మీకు పెద్ద లైటింగ్ ఉంటుంది. మీరు ఈవెన్ నైట్ 12 o'clock కూడా గ్రౌండ్ చేసుకోవాలన్నా కూడా ఉంటుంది, అంటే చెప్తున్నాను అలా. సో ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఈవినింగ్ 5:30 to 7 గ్రౌండ్ ఎలా ఉంటుందంటే మీకు సంబంధించి వర్కౌట్స్ ఏంటంటే లాంగ్ జంప్ సంబంధించినటువంటి వర్కౌట్ కానీ, షార్ట్ పుట్ కానీ, సో ఏదైనా మీకు ఈవెంట్కి సంబంధించినటువంటి వర్కౌట్స్ 5:30 to 7 వరకు ఉంటుంది. మళ్ళీ 7 తర్వాత డిన్నర్ బ్రేక్, 7 to 8 డిన్నర్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8 to 10:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. 8 to 10:30 వరకు స్టడీ అవర్ ఉంటుంది. సో ఈ స్టడీ అవర్ చూసుకోవడానికి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. మేము ఇప్పుడు అక్కడ రన్ చేసేటటువంటి కానిస్టేబుల్ బ్యాచ్ ఏదైతే ఉందో నార్మల్ ఫీజే, ఇక్కడ ఏదైతే ఫీజు తీసుకుంటున్నామో అదే ఫీజులోనే అక్కడ తీసుకుంటాం. కానీ అక్కడ ఏంటంటే బ్యాచ్కి ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో 150 మెంబర్స్ని తీసుకుంటున్నాము. సో ఈ 150 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఛాన్స్ కూడా, ఈ ఫస్ట్ బ్యాచ్కి ఒక అవకాశం కూడా కల్పిస్తున్నాను. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే, సార్ మేము మళ్ళీ అక్కడ కోచింగ్ తీసుకొని మళ్ళీ అక్కడే ఉండి చదువుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే, ఇక్కడ హైదరాబాద్లో అంటే చాలా హాస్టల్స్ ఉంటాయి. సో అక్కడ మనమే హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం కాబట్టి అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పాను. కానీ ఫస్ట్ బ్యాచ్కి ఏదైతే ఉందో ఇప్పుడు అడ్మిషన్, ఈ ఫస్ట్ బ్యాచ్కి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 150 మెంబర్స్, ఫస్ట్ అడ్మిషన్ తీసుకునే 150 మెంబర్స్కి మాత్రం కోచింగ్ అయిపోవడానికి 4 months పడుతుంది. ఈ 4 months తర్వాత కూడా మేము అక్కడే ఉండి డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ సండే ఎగ్జామ్స్, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ అక్కడే ఉంటామనే విద్యార్థులకు మాత్రం ఫస్ట్ 150 మెంబర్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రం అవకాశం ఇస్తున్నాం. తర్వాత ముందు ముందు బ్యాచెస్కి ఎలా ఉంటుందనేది చూద్దాము. ఫస్ట్ 150 అడ్మిషన్స్కి మాత్రం అక్కడే ఈ నోటిఫికేషన్ కూడా అక్కడే ఉండే అవకాశం కల్పిస్తున్నాం. మీరు ఇంటెన్సివ్ లాగా ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ కోచింగ్ ఫీజు ఏదైతే హైదరాబాద్లో తీసుకుంటున్నామో అదే ఫీజు ఉంటుంది. కాకపోతే ఎవ్రీ మంత్ హాస్టల్ ఫీజు ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు ఇక్కడ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ చేస్తారు. 3rd నుంచి అక్కడ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్గా కానిస్టేబుల్ వాళ్ళకి హెవీగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించడం, ప్రతి ఇంగ్లీష్ టాపిక్ ఏదైతుందో ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, ప్రతి టాపిక్ చెప్పిపోయడం, దాని మీద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం, తెలంగాణ హిస్టరీ కూడా టాపిక్ చెప్పిపోయడం, దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇట్లా కానిస్టేబుల్ జాబ్ రావడానికి ఏవైతే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ వెతికి దాని మీదనే వర్కౌట్ చేయించడం అనేది అక్కడ సూర్యాపేట క్యాంపస్ యొక్క మెయిన్ ఉద్దేశం అది. సో ఏంటి అంటే ఇక్కడ హైదరాబాదులో ఎంత అన్నా కూడా సో గ్రౌండ్ అనేది కొంచెము ప్రాబ్లమేటిక్గా ఉండే పిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి విద్యార్థుల కొరకు సో అక్కడ. బట్ ఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో మీరు 100% హైదరాబాద్కే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సండే గ్రాండ్ టెస్ట్ రన్ అవుతుంది. అర్జున టెస్ట్ సిరీస్ అనేది ఒకటి స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతి వీక్కి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని ఎస్ఐ పర్పస్లో డెప్త్గా సిలబస్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 టార్గెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ హైదరాబాద్ని ప్రిఫర్ చేయండి. కానీ ఓన్లీ కానిస్టేబుల్ మేము గ్రౌండ్తో పాటు మా జాబ్ రావడంలో గ్రౌండ్ కూడా ఒక మెయిన్ రోల్ ఉండాలి అనుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం సూర్యాపేట అనేది బెస్ట్ కేర్ ఆఫ్ అవుతుంది. సో ఫ్యాకల్టీస్ ఏముంటారు. కాకపోతే అక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మీకు సిస్టమ్ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే నైట్ 10:30 క్లోజ్ అవుతుంది. మార్నింగ్ 5:30 to 7:30 రన్నింగ్ ఉంటుంది. 7:30 to 9 టిఫిన్ బ్రేక్ ఉంటుంది. 9 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి. 5:30 నుంచి 7 వరకు మీకు మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది. 7 to 8 మళ్ళీ డిన్నర్ బ్రేక్ ఉంటుంది. 8 to 10:30 స్టడీ అవర్ ఉంటుంది. 10:30 తర్వాత ఇంకా అందరు పడుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షెడ్యూల్ యాజ్ యూజువల్గా రన్ అవుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ షెడ్యూల్ మండే టు సాటర్డే వరకు ఇదే షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. మండే టు సాటర్డే వరకు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. సో సాటర్డే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ మాత్రం మండే నుంచి సాటర్డే ఫ్రైడే వరకు ఏదైతే సిలబస్ అయిందో ఇది మెయిన్ పాయింట్ అండి. మండే టు అంటే ఇంటెన్సివ్ వాళ్ళకి ఎలా కేర్ తీసుకుంటామో సేమ్ అలానే ఇక ఇది ఇంటెన్సివ్ లాగానే కండక్ట్ చేస్తున్నాం. మండే టు ఫ్రైడే వరకు ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ అయిందో అదే టాపిక్ మీద సాటర్డే రోజు ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుంది. డిన్నర్ తర్వాత నైట్ 8 to 10:30 స్టడీ అవర్ ఉంది కదా, ఆ స్టడీ అవర్లో మీకు ఆ టాపిక్ ఏదైతుందో ఆ వీక్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతుందో అది
దాని మీదనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నటువంటి సండే గ్రాండ్ టెస్ట్ సేమ్ అక్కడ మన ఆత్మకూరు క్యాంపస్, ఈ క్యాంపస్ రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా సండే ఎగ్జామ్ అనేది కామన్గా కండక్ట్ చేస్తాం. అందరికీ సండే ఎగ్జామ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది. కానీ అక్కడ ఏముంటుందంటే ఇక్కడ అర్జున టెస్ట్ రన్ అవుతుంది ఎస్ఐ వాళ్ళకి, ఇది April 1st వీక్ తోటి క్లోజ్ అవుతుంది. అక్కడ ఏ వీక్ సిలబస్ మీద ఆ వీక్ స్పెషల్గా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక స్టూడెంట్ ఒక 4 మంత్స్ పాటు ఓన్లీ సండే మాత్రం, సండే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది, సండే ఆఫ్టర్నూన్ హాలిడే ఉంటుంది, సో రెస్ట్ ఉంటుంది. మీకు ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక 4 మంత్స్ కంటిన్యూషన్గా డైలీ 9 o'clock నుంచి 5 o'clock వరకు క్లాసెస్ విని, తర్వాత ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత ఈవినింగ్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ, మళ్ళీ నైట్ స్టడీ అవర్ ఫాలో అయ్యి గట్టిగా ఒక 4 మంత్స్ కనుక 100% ట్రై చేస్తే మాత్రం కానిస్టేబుల్ జాబ్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో ఇలాంటి విద్యార్థులు ఈ బ్యాచ్కి, అంటే మీరు ఈ బ్యాచ్కి ఎవరైతే జాయిన్ కావాలనుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో March 3rd నుంచి అక్కడ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మేము ఆల్రెడీ గ్రూప్లలో కూడా పెట్టాము. సో ఆల్రెడీ అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి. సో కొంతమందికి ఈ బ్యాచ్ గురించి కొంచెం క్లారిటీ ఏమైనా మిస్ అవుతుందేమో, షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి నేను డిస్కస్ చేద్దామన్నట్టు ఒక వీడియో చేస్తున్నాను. బట్ మీకు ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మంత్లో షెడ్యూల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మంత్లో షెడ్యూల్ ఎలా ఉంటుంది, మీకు అంతా కూడా ప్రాపర్ వేలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారము టాపిక్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కాబట్టి ఈ వారం ఏం షెడ్యూల్ ఉంటుంది, ఒకసారి వస్తే ఒకసారి రాకపోవడం అట్లా ఉండదు సిస్టమ్. సో ఏదైతే మండే టు ఫ్రైడే ఏం జరుగుతుంది మీకు షెడ్యూల్, సాటర్డే వరకు ఏం జరుగుతుంది, సాటర్డే రోజు ఏం ఎగ్జామ్ ఉంటుంది, ఫస్ట్ వీక్ది ఆ వీకే మీకు చెప్తారు, ఈ వారం ఈ షెడ్యూల్స్ ఉంటాయి, దీని మీద ఎగ్జామ్ ఉంటుంది. సో అదే పర్పస్లో చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ అవసరం లేని సబ్జెక్ట్ అనేది చెప్పకుండా ఏం కావాలో అది మాత్రమే కానిస్టేబుల్ పర్పస్లో టీచ్ చేయడం జరుగుతుంది. సో సింగిల్ అటెంప్ట్లో కానిస్టేబుల్ జాబ్ను ఎలాంటి అవగాహన లేకున్నా కూడా సింగిల్ అటెంప్ట్లో కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే మాత్రం 100% సూటబుల్ ఉంటుంది క్యాంపస్. ఒకసారి మీరు ఆ క్యాంపస్ విజిట్ చేసి హాస్టల్ రూమ్స్ చూసుకొని, తర్వాత మీకు క్లాస్ రూమ్ చూసుకొని, గ్రౌండ్ చూసుకొని, మీకు నచ్చిన తర్వాతనే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఉంటారా పోతారా అట్లా కాకుండా మీరు చూసుకోండి, క్యాంపస్ చూసుకోండి, గ్రౌండ్ ఉంటుంది, 400 ట్రాక్ ఉంటుంది. సో మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్ కూడా ఎలా ఉంటుందంటే మీకు మార్నింగ్ రన్నింగ్ చేయించడానికి ఒక కోచ్ ఉంటారు, ఈవినింగ్ ఈవెంట్ చేయించడానికి ఒక కోచ్ ఉంటాడు. సో ఈవెంట్స్ చేయించడానికి ఈవెంట్ స్పెషలిస్ట్ ఉంటాడు, మార్నింగ్ రన్నింగ్ కూడా రన్నింగ్ స్పెషలిస్ట్ ఉంటాడు. సో ఆర్మీ ఇన్స్టిట్యూషన్స్లో ఇంతకుముందు పనిచేసినటువంటి కోచ్ను తీసుకోవడం జరిగింది. ఇదైతే మనకు ఆర్మీ వాళ్ళకి రన్నింగ్ పర్పస్లో ఆర్మీ అకాడమీలలో పనిచేసినటువంటి కోచ్ని ఇద్దరిని తీసుకోవడం జరిగింది. మీకు ఒక కోఆర్డినేటర్ ఉంటాడు, మీకు అన్నీ కూడా షెడ్యూల్స్ ఫాలో అవుతూ మీ స్టడీ అవర్స్ని చూసుకోవడానికి, తర్వాత ప్రతిదీ కూడా ఫ్యాకల్టీ వస్తుంటారు. సో అందరి క్లాసెస్ ఇక్కడ హైదరాబాద్లో ఏవైతే క్లాసెస్ ఫ్యాకల్టీ తీసుకుంటున్నారో సేమ్ ఫ్యాకల్టీ అక్కడ కూడా వస్తుంటారు. సో ఈ March 3rd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఫీజే అక్కడ ఉంటుంది, బట్ అక్కడ ఎక్స్ట్రా హాస్టల్ ఫీజు ఉంటుంది. హాస్టల్ కూడా క్యాంపస్లోనే ఉంటుంది. సో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక 4 months కనుక సిస్టమేటిక్గా వర్క్ చేసినట్లయితే 100% వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే విద్యార్థులు ఇంట్రెస్ట్ ఉన్నారో సో మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి చూసుకోండి, నచ్చితే అడ్మిషన్ తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో కోచింగ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కూడా పోయి అక్కడ మళ్ళీ కోచింగ్ తీసుకోవాలని అంటే, సో మళ్ళీ అక్కడ మీరు గ్రౌండ్ చేసుకోవాలన్నా మీకు ఫ్రీ ఉంటుంది, సండే ఎగ్జామ్ రాసుకోవాలన్నా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ కోచింగ్ తీసుకుపోయి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా కూడా మీరు అక్కడ ఫ్రీగా గ్రౌండ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ మళ్ళీ మీరు రీజాయిన్ కావాలంటే మాత్రం ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే మీకు ఏంటనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.